హాయ్ గాయ్స్! తండ్రి కూతుర్ల అనుబంధం పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన హనుమంతు వాళ్ళ బ్రదర్ కూడా ఒక యూట్యూబరే. తను యూట్యూబ్ ఛానల్‌లో ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ యూట్యూబర్ హనుమంతుని అరెస్ట్ చేశారు. ఎక్కడంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే తలదాచుకున్నాడు బెంగుళూరులో అంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహ్, వాళ్ళ అన్నయ్య యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏంటంటే తను కూడా ఒక యూట్యూబరు. ఏఐ జూడ్ అనే ఛానల్‌ని రన్ చేస్తున్నారు. సేమ్ వీడియోస్ అన్నీ హర్ష సాయి తరహాలో ఆ కంటెంటే ఉంది. తనకి దాదాపుగా 2,000,000 ఫాలోవర్స్ వరకు ఉన్నారు. ఇప్పుడు తను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో అందరిని షాక్‌కి గురిచేస్తుంది. ఏంటంటే తనకు 6 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందని, అదెప్పుడు తాను యూట్యూబ్‌లో చెప్పలేదని, చెప్పాల్సిన అవసరం రాలేదని, కానీ ఇప్పుడు చెప్పాల్సొస్తుందని అంటున్నాడు. ఏంటంటే 6 ఇయర్స్ బ్యాక్ తాను కెరియర్‌లో సెట్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. తను డైరెక్టర్‌గా ఎదగాలనుకున్నాడు. తన తండ్రి రిఫరెన్స్ ద్వారా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్‌ని కలిసాడు. కానీ అది ఎందుకో సెట్ అవ్వలేదు. సో, దాని నుంచి బ్యాక్ స్టెప్ అయ్యి, ఆ టైంలోనే తన స్కూల్ డేస్ నుంచి లవ్ చేస్తున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికింకా కెరియర్‌లో సెట్ అవ్వకుండానే నేను పెళ్లి చేసుకున్నాను. అది చాలా పెద్ద మిస్టేక్. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాను. నేనే అప్పటికింకా కెరియర్‌లో సెట్ అవ్వలేదు. నాకు తోడుగా ఆ అమ్మాయి కూడా తీసుకెళ్ళాను. ఫ్యామిలీలో వచ్చిన కొన్ని ఇష్యూస్‌తో సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల నేను ఇంట్లోంచి బయటకొచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఆహ్, మా ఫ్యామిలీ మా ఫ్యామిలీతో టచ్‌లో లేను. ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకొచ్చేసానో అప్పటి నుంచి నా వైఫ్ సపోర్ట్‌తోనే నేను ఇదంతా చేయగలిగాను. ఒక 3 మంత్స్ సాలరీ ఖర్చు పెట్టి నేను ఒక కెమెరా కొని అప్పటి నుంచి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. అలా అంచెలంచెలుగా ఎదిగాను. నేను ఎన్నో ఫెయిల్యూర్స్ చూసాను లైఫ్‌లో. అన్ని ఫెయిల్యూర్స్‌ని దాటుకొనొచ్చాను. అయినా కూడా ఈ స్టేజ్‌కొచ్చినా కూడా నాకు ఇంకా ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. నేను దాటి బయటకు వెళ్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. నా వైఫ్ హార్డ్ వర్క్ చేసింది. దాని ద్వారా నేను పైకి ఎదగడానికి నాకు హెల్ప్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాని మాకు ఏనాడు ఎవ్వరు ఏ సపోర్ట్ చేయలేదు. మేము పెళ్ళైన తర్వాత వెంటనే బయటికి రావడం జరిగింది అంటూ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్న తర్వాత నాకు ఇంత సంస్కారం నేర్పించి మేము ఈ స్టేజ్‌లో ఉండడానికి కారణమైన పేరెంట్స్ ఆనందం కోసం మేము ఫెస్టివల్స్‌కి కొన్ని ఒకేషన్స్‌కి వెళ్ళి ఈ మధ్య కలుస్తున్నామంటూ చెప్తున్నాడు. రీసెంట్‌గా మా ఫ్యామిలీ గురించి వస్తున్న కాంట్రోవర్సీ ఇదంతా దాని గురించి స్పందిస్తూ దాంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీతో నాకంత టచ్ లేదు ఎప్పుడు కూడా అంటున్నాడు. అండ్ తన తమ్ముడు గురించి చెప్తూ నాకంటే తన తమ్ముడు కెరియర్‌లో ఫస్టే సెటిల్ అయిపోయాడని, నేను ఇంకా కెరియర్‌లో సెటిల్ అవ్వకుండానే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావడంతో ఇష్యూస్ మొదలైనట్టుగా చెప్పుకొచ్చాడు. కెరియర్‌లో తనకంటూ ఏమీ లేకుండానే పెళ్లి చేసుకోవడం నా తప్పే. ఏదైనా ఈ కాంట్రోవర్సీ నేపథ్యంలో తనని లాగనందుకు తాను తన సబ్స్క్రైబర్స్‌కి థాంక్ యూ చెప్పారు. యూట్యూబ్ ఛానల్ బేస్ మీదే తాను 2 కంపెనీలు గూడా స్థాపించినట్టు, అవి చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నట్టు, నేను ఎంత కింద పడినా తిరిగి పైకి లేస్తాను అన్నట్టుగా చెప్పాడు. బేసిక్‌గా నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. నాకు ఎవరైనా కూర్చోబెట్టి ఇలాంటి కామెడీ అడల్ట్ కామెడీ ఎవరైనా చెప్తే నేను కూడా ఎంకరేజ్ చెయ్యను. నేను కూడా చ ఆహ్, వె దాన్ని చూడను అంటూ చెప్పుకొచ్చాడు. అంటే వాళ్ళ తమ్ముడిని సపోర్ట్ చేయనని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఇదేమైనా నా జర్నీలో సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లందరికీ థాంక్ యూ చెప్పాడు. ఇలాగే మనం ముందుకు సాగుదాం అంటూ తెలిపాడు. ఏయ్! చూడంటే మనము అంట. దాంతో ముగించాడు.